రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కోహెడ సర్వే నెంబర్ 167/1లో బుడ్డా ఆగమయ్యకు చెందిన 2 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మించుట కొరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని మరియు గతంలో 250 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ కొరకు కేటాయించి తిరిగి మార్చిన భూమిని తుర్కెంజాల్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి, మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్త రామరెడ్డి, కందాల బల్దేవ్ రెడ్డి, బచ్చిగల్ల రమేష్, కోండ్రు పురుషోత్తం, కరాడి శ్రీలత అనిల్, భిక్షపతి యూసఫ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన బుడ్డా ఆగమయ్య తదితర పేద బడుగు బలహీన వర్గాల రైతులకు సంఘీభావం తెలుపుతూ మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల కొరకు మరియు ఇతరత్ర కార్యక్రమాల కొరకు పేద రైతుల నుండి తీసుకున్న భూములకు నష్టపరిహారం అందింపకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తక్షణమే భూములు కోల్పోయిన పేద రైతులకు వెంటనే నష్టపరిహారం మరియు ఎకరాకు 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎవరికి కావాలి లేకుండా తీసాం సార్, ఆయన దున్నేది తీసిపోను అక్కడ సొప్పైడ కొట్టింది తీసినాం సార్. అది ఇక్కడ మన కోహెడ గ్రామం 160/7/1 సర్వే నెంబర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక మంది ఎస్సీ, కొంతమంది బీసీలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ అప్పుడు ప్రభుత్వాలు వీళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేయాలనే ఒక ప్రభుత్వం ఆలోచనతో వీళ్ళని రాత్రికి రాత్రే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా, కంపల్సేషన్ ఇవ్వకుండా, అదేవిధంగా ఒక ఆల్టర్నేటివ్ ల్యాండ్ అలాట్మెంటా ప్లాట్ అలాట్మెంటు చేయకుండా రాత్రికి రాత్రిగా ఒక కబ్జాదారుడిగా వచ్చి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇంటిగ్రేట్ చేయడానికి మేము ఎలాంటి అపోజిషన్ లేదు. కానీ ఇక్కడ ఉన్న రైతులు ఏదైతే ఉన్నారో 100 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్లకు సగు న్యాయం చేసేసి ఐదర్ ఫైనాన్షియల్ కంపెన్సేషన్ కానీ, అతి ముఖ్యంగా ఇతర ప్రదేశాల్లో ఇస్తున్నట్టు 300 నుంచి 500 గజాల హౌసింగ్ ప్లాట్ కానీ ఇచ్చిన తర్వాత తీసుకోమని చెప్తున్నాను. ఈ యొక్క చర్యను ఖండిస్తూ ఖచ్చితంగా వీరి తరఫున మేము పోరాటం నేను మన పొంగులేటి గారితో కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీళ్ళ తరఫున వాళ్ళకు పొంగులేటి గారు కూడా మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. దానికి మేము హర్షిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కోయడ రైతులకు కూడా ఇక్కడ 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ రైతులకు కూడా, అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ కొరకు అలాట్ చేసినటువంటి రైతుల నిర్వాసితులకు కూడా, అదేవిధంగా ప్లాట్స్ ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చే విధంగా వారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఫైరింగ్ రేంజ్లో జరిగినటువంటి అక్కడ కూడా దాదాపు 150 మంది రైతులు ఎలాంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు. వీటన్నిటికీ ఇంటిగ్రేటెడ్గా మంత్రికి, ఎందుకంటే కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ ఒక కబ్జాదారుడిగా వ్యవహరించడం కాదు, వారు పై అధికారులకు మరియు మంత్రులకు తెలియజేసి వీళ్ళ కాంపన్సేషన్ లేదా ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తే అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇక్కడ వీళ్ళకు కూడా మంచి అవకాశం కూడా దొరుకుతుంది, కాంపన్సేషన్ దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి కబ్జాదారులాగా వ్యవహరించడం మంచిది కాదు. మేము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావడం స్వాగతిస్తాం. వాళ్ళు కూడా
దానికి వ్యతిరేకంగా లేరు. కానీ ఈ యొక్క నేను ఖచ్చితంగా రైతును తీసుకొని చేస్తానని మీ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తాను. కోయడా భూమాయితుల ఐక్యత, కోయడా భూమాయితుల ఐక్యత, కదిలిందిర బీజేపీ. మరీ ధన్యవాదాలు చెప్తున్నా. అన్ని పెట్టుకుంటే లంజనాలు కూడా